ఈరోజు రాష్ట్రంలో ఒక భయానక వాతావరణాన్ని సృష్టించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను భయభ్రాంతులను చేయాలి, వారి ప్రశ్నించే హక్కును కాలరాయాలి అన్న భావనతోనే రాష్ట్రంలో ఈ కేసులను రిజిస్టర్ చేస్తున్నారు. కేసులను రిజిస్టర్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలహీనపరచాలి, వారి నాయకత్వాన్ని కూడా ఇబ్బందులకు గురి చేయాలి, తద్వారా ఈ ప్రభుత్వం లాభపడాలి అన్న ఉద్దేశంతో ఇలాంటి కేసులను రిజిస్టర్ చేయించి ఒక భయానకమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు కానీ, కార్యకర్తలు కానీ, మా అధినాయకుడు కానీ ఎవరు దీనికి బెదిరేది లేదు, అదిరేది లేదని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది మనం బాగా అర్థం చేసుకుంటే, రాజ్యాంగం ఇచ్చిన భావ ప్రకటన స్వేచ్ఛను, మాట్లాడే హక్కును, ప్రతిపక్షం అనేది ప్రజాస్వామ్యంలో సోషల్ మీడియా ద్వారానో, ప్రింట్ మీడియా ద్వారానో, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారానో అధికార పక్షం చేస్తున్న తప్పులను, వాళ్ళు చేస్తున్న దుర్మార్గాలను మాట్లాడే హక్కును రాజ్యాంగం ప్రసాదించింది. అలా రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛను ఈ రాష్ట్రంలో ఉక్కుపాదంతో ఈ కూటమి ప్రభుత్వం అణచివేస్తుంది అన్నదానికి ఈ కేసులే ప్రత్యక్ష ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. రాష్ట్రమంతటా కూడా ఒక భయంకరమైన వాతావరణాన్ని, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు, ప్రతిపక్షం లేదు, ప్రజలను గౌరవించే విధానం కూడా ఈ ప్రభుత్వానికి లేదు.